సార్వత్రిక ఎన్నికలు అదేంటి రెండేళ్ల తర్వాత 2019లో చెప్పాల్సిన మాట ఇప్పుడే చెప్పేస్తున్నారేంటి అనుకుంటున్నారా? జనాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల మూడ్ లేకపోయినా దేశవ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం అప్పుడే ఎన్నికల జోష్ వచ్చేసింది. అదేంటి అప్పుడేనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా సమయం ఉండగానే ముందుగానే గెలుపు వ్యూహాలతో ఇద్దరూ సిద్ధమవుతున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో ముందస్తు గాలి, జనాకర్షక పథకాలు కావాలన్న మోడీ, కేబినెట్ విస్తరణతో అమిత్ షా వ్యూహం, ఉద్యమాలతో ముందుకెళ్తున్న రాహుల్, పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న ప్రియాంక, రెండేళ్ల ముందుగానే ఎన్నికల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ప్రభుత్వం మీద జనం అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లి మరో 5 ఏళ్లు అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు మోడీ. నిజానికి ఇప్పుడు మోడీ నిర్ణయాలన్నీ ఆ లక్ష్యం కేంద్రంగానే కనిపిస్తున్నాయి. నెల కిందట టార్గెట్ 350 అంటూ శ్రేణులకు లక్ష్యం నిర్దేశం చేసిన మోడీ రాబోయే ఎన్నికల టార్గెట్ గానే కేబినెట్ ను కూడా విస్తరిస్తారని అంతా అనుకున్నారు. కానీ తీరా విస్తరించిన తర్వాత చూస్తే మొత్తం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంతా అడ్మినిస్ట్రేటివ్ పరంగానే సాగింది. కొత్తగా తీసుకున్న 9 మంది మంత్రుల్లో 2 ఐఏఎస్లు, 1 ఐపీఎస్, 1 ఐఎస్ఎఫ్ ఉన్నారు. అంటే కేబినెట్ విస్తరణలో ఆ స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ గా మోడీ, అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో 2019 కన్నా ముందే ఎన్నికల హడావిడి జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ముందస్తు ఎన్నికల గురించి ఆలోచనలు చేస్తున్నారని ప్రధాని మోడీ మాటల్లో చేతల్లో ఎన్నోసార్లు బయటపడుతూనే ఉంది. మోడీ సంస్కరణలు కాదు, జనాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలని తన శ్రేణులకు చెప్పుకొచ్చారట. డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి భారీ సంస్కరణలకు తెరతీసిన మోడీ నోట ఒక్కసారిగా ప్రజాకర్షక పథకాల మాట రావటం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. వాస్తవానికి గతంలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలతో మోడీ మీద కాస్తంత వ్యతిరేకత వచ్చింది. అందుకే అధికారం ఉన్న మొదటి 2.5 ఏళ్లలో వాటన్నింటినీ పూర్తి చేసేశారు. ఇప్పుడు మిగిలిన 2 ఏళ్లలో జనాకర్షక పథకాల వైపు మళ్లుతున్నారన్న విషయం అర్థమవుతోంది. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే కాదు, రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఈక్వేషన్లు తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చాలా తీవ్ర స్థాయిలో ఆటలే కాదు, వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఆ వ్యూహం పేరే మిషన్ 350. గత ఎన్నికల్లో మిషన్ 272 వర్కౌట్ అయిందంటే కారణం అమిత్ షా వ్యూహమే. అందుకే ఈ టార్గెట్ కూడా మోడీ, అమిత్ షాకే అప్పగించారు. ఈ మిషన్ ప్రకారం ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్న ఎంపీ సీట్లతో పాటు అదనంగా మరో 150 లోక్సభ స్థానాలను టార్గెట్ చేశారు. ఆ 150 స్థానాల్లో ఒక్కో 5 సీట్ల బాధ్యతను కేబినెట్లో ఉన్న ఒక్కో మంత్రికి అప్పగించి కనీసం ఒక్కొక్కరు 3 ఎంపీ స్థానాల్లోనైనా బీజేపీ జెండా ఎగరేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆ టార్గెట్ కు అనుగుణంగానే కేబినెట్ విస్తరణ జరిగింది. ఈ మిషన్లో భాగంగానే దక్షిణాదిన తమిళనాడు, కేరళ, మధ్య భారతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు, ఈశాన్య భారతంలో మిజోరాం, మేఘాలయ, ఉత్తరాదిన హర్యానా, పంజాబ్, కాశ్మీర్ల మీద కీలకంగా దృష్టి సారించబోతున్నారు. వీటితో పాటుగా దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన తాము అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ల మీద ఓ సంక్లిష్ట వ్యూహంతో ముందుకెళ్లనున్నారు. అందుకే విస్తరణ తర్వాత ఒక్కో కేంద్ర మంత్రికి 5 కొత్త స్థానాల బాధ్యతలు అప్పగించి అందులో కనీసం 3 స్థానాలైనా దక్కించుకోవాలని టార్గెట్ పెట్టబోతున్నారు. వీరిని పార్టీ సీనియర్లు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలన్నా, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఒంటరిగా మెజారిటీ సాధించాలన్నా గాలి వీస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటోంది. త్వరలో ఎన్నికలకు రెడీ అవుతున్న కన్నడ నాట కాంగ్రెస్ పెద్దలందరినీ తమ వైపు లాగేసుకున్నారు. అక్కడ వకలింగాలు, లింగాయతుల మధ్య ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మొత్తంగా కన్నడ నాట మరోసారి కాషాయి జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇక పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా రిమోట్ పాలిటిక్స్ నడిపిస్తోంది. చూడ్డానికి అక్కడి అధికార పార్టీలో సంక్షోభం ముదురుతున్నట్లున్న అన్ని వర్గాలు, అన్ని కూటములు కేంద్రం ఆధీనంలోనే నడుస్తున్నాయన్నది విస్పష్టం. దక్షిణాదిన ఏపీ, తెలంగాణలో కూడా తన రాజకీయ వ్యూహాన్ని నొప్పించక తానొవ్వక నడిపించుకుంటూనే ఉంది.
కేరళలో కామ్రేడ్లను ఢీకొడుతున్నా అక్కడ ఇప్పట్లో కాషాయ జెండా ఎగరే ఛాన్స్ లేకపోయినా పోరాటం సాగిస్తోంది. ఉత్తరాదిన తన కంచుకోట గుజరాత్లో ప్రతిపక్షాన్ని మరింత నిర్వీర్యం చేస్తూ వస్తోంది. మరో 6 నెలల్లో ఎన్నికల ముంగిటకు వెళ్లనున్న గుజరాత్ పీఠంపై మరోసారి కాషాయ జెండా ఎగరేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. తనకు జలకిచ్చిన బీహార్లో రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మార్చేసి ప్రభుత్వాన్నే తన ఆధీనంలోనికి తెచ్చుకుంది. నితీష్ రాజీనామాకు ముందు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రాజీనామా తర్వాత రోజు తిరగకుండానే అధికారంలో భాగస్వామి అయిపోయిందంటే మోడీ రాజకీయం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఒడిశాలో బీజేపీ నెమ్మదిగా పాతుకుపోతోంది. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సంఘ్ పరివార్ సాయంతో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికల్లో టార్గెట్ 350 రీచ్ అయ్యేందుకు పెద్ద వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మోడీ సహా కమలదళమంతా ఎలక్షన్ మూడ్లోనికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకునే అవకాశం ఉన్నా అక్కడ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతోంది. 2014 మాదిరిగానే ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుని పీఠమెక్కేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు కమలనాథులు. వెల్కమ్ బ్యాక్. అధికార బీజేపీ అప్పుడే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ఎన్నికల్లో పరాభవం పాలైన కాంగ్రెస్ కూడా ఇప్పటినుంచే బలపడేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ మోడీని ఢీకొట్టేలా కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహమేంటి? రాహుల్ గాంధీ ఒక్కడే కాంగ్రెస్ ను నడిపించగలుగుతాడా, లేక తోడుగా సోదరి ప్రియాంకను కూడా బరిలోకి దింపుతారా? సంకీర్ణ ధర్మాలతో దేశాన్నేలిన కాంగ్రెస్ వ్యూహమేంటి? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు చూస్తే అసలు కాంగ్రెస్ 1984 ఎన్నికల్లో 404 స్థానాల్లో జైకేతను ఎగురవేసిన కాంగ్రెస్ 4 ఎన్నికల్లో కేవలం 44 సీట్లు దక్కించుకుని ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయింది. చరిత్రలో ఇంతటి దారుణమైన ఫలితాలు ఒక పక్క, కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో బాహుబలిలా దూసుకెళ్తున్న మోడీ మరోపక్క. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలుకోవాలంటే కష్టమే. కానీ కాంగ్రెస్ కూడా ఒకవేళ ముందస్తు వస్తే అన్న ఆలోచనతోనే అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. 2019 నాటికి కానీ ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా అప్పటికే తాను బలపడేందుకు, మోడీని ఢీకొట్టి నిలబడేందుకు కత్తులు సిద్ధం చేస్తోంది. అవసరమైతే సంకీర్ణ అస్త్రాలతో కలబడైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి 2 దశాబ్దాలుగా దిశానిర్దేశం చేస్తూ వచ్చిన సోనియా గాంధీ ఇప్పుడు అనారోగ్య కారణాలతో పార్టీ వ్యవహారాల్లో అంత చురుగ్గా ఉండడం లేదు. దీంతో ఈసారి భారమంతా రాహుల్ గాంధీ భుజాల మీదే ఉంది. సాధ్యమైనంతగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు అవసరమైతే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా రాహుల్కి అప్పగించనున్నారు. ఇన్నాళ్లుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇకపై అధ్యక్షుడిగా తన మార్కు రాజకీయంతో ముందుకెళ్లడానికి సమయం దగ్గరపడినట్లే కనిపిస్తోంది. ఇక రాహుల్ కు తోడుగా సోదరి ప్రియాంక గాంధీని కూడా రంగంలోనికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అదే అవసరమైతే రాహుల్ ను ఉపాధ్యక్ష పదవిలో ఉంచి ప్రియాంకను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పదవుల్లో ఎన్ని మార్పులు చేసినా, కాంగ్రెస్ హైకమాండ్ లో ఎన్ని పావులు కదిపినా ప్రస్తుత పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో భారీగా పుంజుకోవటం కష్టమే అన్న వాస్తవం కాంగ్రెస్ కు తెలియంది కాదు. అలాంటిది ఒకవేళ ముందస్తు ఎన్నికలే వస్తే ఎలా అన్న భయాలు కూడా వాళ్లకు లోలోపల లేకపోలేదు. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కనీసం 100 సీట్లైనా దక్కించుకుంటే చాలు, అప్పుడు సంకీర్ణ సూత్రాలతో అధికారంలోకి రావచ్చని ఆశపడుతోంది. ఇక గత కొన్నాళ్లుగా రాహుల్ గాంధీ జోష్ పెంచేశారు. దేశంలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు అవసరమైన రాష్ట్రాల్లోనూ టూర్లేస్తున్నారు. గత నెలలో కన్నడ నాట ఇందిరా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఎలాగైనా కన్నడలో అధికారం మరోసారి హస్తగతం అవ్వాలన్నట్లుగానే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయదగ్గ ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇలా స్టేట్ టూర్లు కంటిన్యూ చేస్తూనే మరోపక్క రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కుంతియాను తీసుకొచ్చారు. ఇక ఏపీలో తాము ఇప్పట్లో నిలబడ్డం కష్టమని తెలిసినా ఇక్కడ సాధ్యమైనంతగా నిలదొక్కునేందుకు పావులు కదుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా అధికారం నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్.
నెల కిందటి వరకు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య 7. కానీ బీహార్లో రాజకీయం తారుమారవ్వడంతో ఇప్పుడు వాటి సంఖ్య 6కు పడిపోయింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్తో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఇక మిగిలిన 5 రాష్ట్రాల్లో కర్ణాటక, మేఘాలయ, మిజోరాంలలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాలు కూడా చేజారితే అప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉండేవి పంజాబ్, పాండిచ్చేరిలే. అందుకే అన్నింటికన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ 4 రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ముందు వీటిలో అధికారాన్ని నిలుపుకొని ఆపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోంది. ఓవరాల్ గా పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చేందుకు రాహుల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటుగానే అవకాశం ఉన్న రాష్ట్రాలపైన తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టారు. కాంగ్రెస్ సీనియర్లకు కూడా ఇప్పటి నుంచే ప్రతివ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ తీరుతెన్నులు చూస్తుంటే ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలన్నట్టుగా అడుగులేస్తున్నారు. ఒకవేళ మోడీ ముందస్తు సార్వత్రికానికి తెరతీస్తే అప్పటికి తాము పుంజుకోలేకపోతే మరోసారి అధికారానికి దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందన్నమాట. వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో ఉన్న ప్రధాన పార్టీలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు కూడా అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైందా అన్న అభిప్రాయాలకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఇటు ఏపీలో అటు తెలంగాణలో అన్ని పార్టీలు 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలే కాదు, ప్రతిపక్ష పార్టీలతో పాటు మిగిలిన పార్టీలు కూడా మిషన్ ముందస్తు లక్ష్యంగానే కత్తులు నూరుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వచ్చేసినట్లుగా ఉన్నాయి. దీనికి తోడు ఏపీ సీఎం తీరు, దారి చూస్తుంటే అది వాస్తవమేననిపిస్తోంది. ఇప్పటికే నంద్యాల, కాకినాడ విజయాలతో పార్టీ ఫుల్ జోష్ మీదుంది. అధికార పార్టీకి రెఫరెండంగా సాగిన ఈ పోరులో పచ్చజెండా ఎగరడంతో టీడీపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల చంద్రబాబు కూడా 2018 నాటికే అంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నట్లుగా వ్యాఖ్యానించడం కూడా ఇదే నిజమని చెబుతోంది. ఇప్పటికే పథకాలతో ముందుకెళ్తున్న టీడీపీ ఈ 3 ఏళ్లలో తాను సాధించిన విజయాలన్నింటినీ ప్రజల ముందు ఫోకస్ చేస్తోంది. రాజధాని నిర్మాణం, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణాలను పబ్లిసిటీ చేసుకోబోతున్నారు. ఇక ప్రాజెక్టులను తమ ప్రధాన సక్సెస్ కింద పబ్లిసిటీ చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే రికార్డు వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల గురించి ప్రచారం చేయడంతో పాటు పోలవరం పైన సీఎం సీరియస్ గా దృష్టి పెట్టారు. మొత్తంగా ప్రజలు, పరిస్థితులు పాజిటివ్ గా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే బెటర్ అన్న ఆలోచనతో పాటు కేంద్రంతో కలిసి నడవాలన్న వ్యూహం కూడా కనిపిస్తోంది. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జగన్ కూడా అక్టోబర్ నుంచి పాదయాత్రతో వస్తానని ప్రకటించారు. నంద్యాల ఓటమితో మరింత కసిగా ముందుకెళ్లాలని చూస్తున్నారు వైసీపీ అధినేత. ఎన్నికల మూడు వచ్చేసిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఇక బీజేపీ కూడా ఏపీలో వచ్చే ఎన్నికల్లో దాదాపుగా ఒంటరి పోరుకు దిగాలన్న రీతిలో అడుగులేస్తోంది. అయితే టీడీపీ, బీజేపీ నేతల మధ్య గతంలో ఉన్నంత గ్యాప్ ఇప్పుడు లేకపోవడంతో 2 పార్టీలు వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్లో దూసుకెళ్లబోతున్నారు. అక్టోబర్ నుంచి తాను సినిమాలు ఆపేసి జనం మధ్యలో ఉంటానని ప్రకటించడంతో పాటు జనసేనను సంస్థాగతంగా వ్యవస్థీకృతం చేసే పనులు కూడా మొదలు పెట్టేశారు. ఇక కాంగ్రెస్ ఏపీలో కోలుకోవటం కష్టమని తెలిసినా కాస్తంతైనా బలపడేలా ముందుకెళ్లనుంది. ప్రత్యేక హోదా అంశం మీద పోరాటం చేస్తూ నంద్యాలలో వచ్చిన 200-300 ఓట్లనే కనీసం వేల సంఖ్యలోనైనా తెచ్చుకుని ఉనికి చాటాలని ప్రయత్నిస్తోంది. ఒక్క ఏపీలోని కాదు, తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఎలక్షన్ మూడ్ వచ్చేసినట్లు కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ స్పీడ్ ఇందుకు అద్దం పడుతోంది. తెలంగాణ వాసులకు 1,00,000 ఉద్యోగాలు, 1 కోటి ఎకరాల మాగాణి వంటి నినాదాలు, సంక్షేమ పథకాల్లో జోరు అంతా టీఆర్ఎస్ కు మరోసారి విజయం ఖాయమనేలా ఉన్నాయి. ఏపీలో బైపోల్స్ తో టీడీపీ బలం తెలిసొచ్చింది. అలాగే తెలంగాణలో కూడా 2-3 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ బలం తెలిసొస్తుందన్న ఆలోచనలు ఉన్నాయి.
ఇప్పటికే పౌరసత్వ ఇబ్బందులతో చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని తీర్పు వచ్చింది. ఎలాగూ వేములవాడలో బైపోల్స్ వచ్చే ఛాన్సులున్నాయి కాబట్టి మరో 2 సిట్టింగ్ స్థానాల్లో ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఈ బైపోల్స్ లో ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ నెగ్గుతుంది కాబట్టి జనం తమ వైపే ఉన్నారన్న సంకేతాలు పంపొచ్చన్నది టీఆర్ఎస్ వ్యూహం. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు కూడా అదే స్థాయిలో సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ దక్కించుకునేలా టీ కాంగ్రెస్ నిలదొక్కుకోవాలని చూస్తోంది. ముందస్తు వచ్చినా సిద్ధంగా ఉండాలని కసరత్తు చేస్తోంది. బీజేపీ కూడా తెలంగాణలో సైలెంట్ గా తన గేమ్ ప్లాన్ అమలు చేసుకుంటోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ మీద ఆధారపడాలని చూస్తోంది బీజేపీ. ఇక టీడీపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలన్న ధోరణిలో అడుగులేస్తోంది. మొత్తంగా జాతీయ పార్టీలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉన్నాయన్నది అర్థమవుతోంది.